రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. రాజు గారు, ఇప్పుడు ఈ వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతుంటే మరి అది మేకపోతు గాంభీర్యమో లేకపోతే లేనిది ఒకటి తెచ్చుకుని పైకి చూపిస్తారని అర్థం కావట్లా. ఈ వెళ్ళేవాళ్ళు వెళ్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటారు, ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళినా మాకు వచ్చిన నష్టం ఏం లేదు అంటాడు ఆయన. ఇందాక మీ వైవి సుబ్బారెడ్డి గారు దాడి వీరభద్రరావు గారు రాజీనామా చేసి ఆయన వెళ్ళారు కదా, దాడి వీరభద్రరావు గారు రాజీనామా వల్ల మా పార్టీకి వచ్చిన నష్టమే లేదు, వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు, ఇదంతా కామన్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఇంత లైట్గా తీసుకునే సిచ్యువేషన్ ఉందా నిజంగా? లేదండి, అంటే పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదు అని అంటే ఒక రకంగా నిజమే. ఎందుకంటే ఆల్రెడీ మునిగిపోయింది కాబట్టి, అతనికి తెలుసు కాబట్టి, ఇంకా పెద్దగా ఎంతకన్నా పోవడానికి ఏముందన్న ఉద్దేశంలో మా పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదని చెప్పి పాపం మా సుబ్బారెడ్డి గారు అనుంటాడు. అప్పుడప్పుడు నిజం చెప్తాడు. ఆ యాంగిల్లో బహుశా అది నిజం కావచ్చు. ఎందుకంటే విశాఖపట్నంలో గ్రౌండ్ రియాలిటీ సుబ్బారెడ్డికి చాలా స్పష్టంగా తెలుసు. అక్కడ మరి గతంలో ఉన్న పాలెగాడి దెబ్బకే ఇప్పుడున్న వీళ్ళ ఇంకొంతమంది దెబ్బకి అసలు మొత్తం ఉత్తరాంధ్ర అంతా వణికిపోతుంది వీళ్ళ దెబ్బకి. రేపు పొద్దున్న అసలు మళ్ళీ ఆ పెద్ద ఆ ప్యాలెస్ కొంపలో వచ్చి మకాం పెడితే అసలు ఏంటి పరిస్థితి అనేది ఆ భయంగా కూడా ఉన్నారు. సో కాబట్టి దానివలన నష్టం ఏముందో మాకు అన్నది ఆయన గ్రౌండ్ రియాలిటీ తెలుసు కాబట్టి నాకు నష్టం ఏముందని చెప్పి అతను మాట్లాడి ఉండొచ్చు డెఫినెట్గా. సహజంగా అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్పటి వరకు అధికారంలో ఉన్నాం కాబట్టి మన ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది, దాన్ని తగ్గించుకోవాలి అనే ఉద్దేశంతో కొంత రిపేర్స్ మొదలెడతారు. ఎవరైనా చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఎవరైనా చేస్తారు. కానీ ఈ ఓవరాల్ రిపేర్ కాదు, మొత్తం బండి బోరుకు వచ్చినట్టు మొత్తం బోరు చేసేస్తున్నారు. ఈ బోరుకు వచ్చిన ఈ క్రమంలో రీబోర్ చేస్తున్నారు. ఏమనుకుంటున్నారంటే వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ వ్యతిరేకత పోతుంది వీళ్ళని మారిస్తే అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఐ మే బి రాంగ్, ఐ డోంట్ నో. నాకు అనిపిస్తుంది ఏంటంటే వీళ్ళందరినీ మార్చేస్తే కొత్త ముఖాలను తీసుకొచ్చి పెడితే ప్రజలు వాళ్ళని చూస్తారు. పాతోళ్ళు పోయారు కదా పాపం, కొత్త కూరళ్ళు వచ్చారు, వీళ్ళకి ఓట్లు వేద్దామని జనం ఓట్లు వేస్తారు అనుకుంటారు అని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నట్టున్నారు. నా పాయింట్ నా క్వశ్చన్ ఏంటంటే వ్యతిరేకత ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి గారి మీద, మొత్తంగా ప్రభుత్వం మీద, లేకపోతే ఓన్లీ ఎక్కడికక్కడ ఎమ్మెల్యేల మీదే ఉందా? ఎమ్మెల్యేల మీద ఎటువంటి వ్యతిరేకత లేదండి. ఎమ్మెల్యేల అందరి వ్యతిరేకత, ప్రజలందరి వ్యతిరేకత ఒకే ఒక్క చిక్కటి చిరునవ్వు మీద ఉంది వ్యతిరేకత. అది నిజం. ఎందుకంటే గతంలో కూడా అతను ఎప్పుడు చెప్పేవాడు, నా ముఖం చూసే మీకు ఓటేశారని చెప్పి ఎప్పుడు చెప్పేవాడు. ఇప్పుడు ఎవరి మొహం చూసి జనం ఓటేశారో వాళ్ళు సిగ్గుతో తలదించుకునేలాగా, అరే జీవితంలో ఎవడైనా ఏదన్నా పెద్ద బ్లండర్ ఏం చేశాడరా అని అంటే వాడి జీవితంలో చేసిన పెద్ద బ్లండర్ జగన్మోహన్ రెడ్డి ఓటేయటం అని వాళ్ళు, మాలాంటి వాళ్ళు ఈ పరిగమాల పార్టీలో పోటీ చేయటం అని చెప్పి మాలాంటి వాళ్ళు, ప్రతి ఓడు ఒక్క నాయకుడే కాదు ప్రతి ఓటరు కూడా చాలా క్షమించడాన్ని తప్పు చేసినట్టుగా ఒక పశ్చాత్తాప భావంతో ఉన్నారు. దానికి కారణం ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఎవడూ కాదు, సజ్జలా కాదు, సాయిరెడ్డి కాదు, ఇంకో రెడ్డి ఏ రెడ్డి కాదు, ఒకే ఒక్కడు సింగిల్ సింహంగా చెప్పుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కారకుడు. అతని మొహం చూసి ఇష్టం లేక ఇంతమంది మొహం మార్చే బదులు అతను ఒక్క మొహం మార్చేస్తే ఏమో కాస్త ఎక్కువ సీట్లు రావచ్చేమో. కానీ మరి అతను బొమ్మ చూసే మళ్ళీ కొత్త మొహాలు పెట్టి మళ్ళీ నా బొమ్మ చూసే ఓటేయమన్నంతసేపు ఆ బొమ్మకి ఇంకా టైం అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. ఇంకొక డ్రగ్ ఎక్స్పైర్ అయినట్టు. దేనికైనా ఇంకొక డౌట్ కూడా రాజు గారు, ఇంకొక